వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు న్యూస్ ఎజెండా. నేను జానకి. వాళ్ళ తెలుగు దినపత్రికలు ఎలాంటి అంశాలను ఒకసారి చర్చిద్దాం. మొదటగా ఈనాడు ఏపీ టీఎస్కి వస్తే గనక భారత్కు బాసట అన్ని విధాల సాయం చేస్తామని అమెరికా భరోసా. మోదీ బెడైన్ల ఫోన్ సంభాషణ. ఆక్సిజన్ సరఫరాకు ఆస్ట్రేలియా EU హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇండియా దుస్థితి చూసి గుండె బద్దలైంది. టెక్ దిగ్గజాలు సత్యనాదెళ్ల, సుందర్ పిచాయ్ ఆవేదన, ఆపన్నహస్తం అందించేందుకు నిర్ణయం కూడా వాళ్ళు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మనం మిగిలిన అప్డేట్స్ చూస్తే గనక ఔషధాలకు నల్ల రెక్కలు, 10 రెట్ల ధర పెంచి కరోనా మందుల అమ్మకం, కొనక తప్పని స్థితిలో వినియోగదారులకు ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే చితికి చోటేది ఖాళీ లేని ఢిల్లీ శ్మశాన వాటికలు. దేశవ్యాప్తంగా ఒకే రోజు 2,812 మంది మృతి, మరో 3,52,991 మందికి సోకిన వైరస్, 26 రోజుల్లో 32,000 మరణాలు, 51 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే మనం చూస్తే రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ రేటు పైకి ప్రతి 100 పరీక్షల్లో దాదాపుగా 9 మందికి నిర్ధారణ, కొత్తగా 6,551 మందికి వ్యాధి, 43 మంది మృతి, 4 లక్షలు దాటిన కేసులు, 2,000కు పైగా మరణాలు. అలాగే మనం చూస్తే కనుక కర్ణాటకలో 2 వారాలు లాక్డౌన్ విధించింది కర్ణాటక ప్రభుత్వం. అలాగే విజయసాయి సేవకులే నా భవనం కూల్చారని కూడా అంటున్నారు. అలాగే మనకి ఆస్కార్లో పెద్దరికం, ప్రాణం వచ్చింది. అలాగే అప్పుడు వేరే గ్రహంపై ఉన్నారా? కరోనా 2వ దశ ఉధృతికి ఎన్నికల సంఘానిదే బాధ్యత. ఈసీ అధికారులపై హత్య కేసు నమోదు చేయాలని కూడా నిన్న మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం అయితే మనకు కనిపించింది. అలాగే మనం ఈనాడు ఏపీ విషయానికి వచ్చేస్తే కనుక భారత్ కు బాసట అన్ని విధాల సాయం చేస్తామని అమెరికా భరోసా. ప్రతి పేపర్లో కూడా ఇదే మనకి మెయిన్ హైలైట్ గా కలుస్తూ, అలాగే భారత్ దుస్థితిని చూసి గుండె బద్దలైంది అని చెప్పి సత్యనాదెళ్ల, అలాగే సుందర్ పిచాయ్ కూడా చెప్తున్న సందర్భం. అలాగే ప్రాణవాయు గండం, కేంద్రం కేటాయింపుల ప్రకారం అందని ఆక్సిజన్, భవిష్యత్ అవసరాలపై ఆందోళన, ఆక్సిజన్ అందక కలకలం, సాంకేతిక సమస్యలతో అంతరాయం, విజయనగరం జిల్లా ఆసుపత్రుల్లో ఇబ్బంది, ప్రైవేట్ ఆసుపత్రులకు 14 మంది తరలింపు. అలాగే ఆ వినియోగం ఎందుకు పెరిగింది అని కూడా అడుగుతున్న సందర్భం. భవిష్యత్ అవసరాలపై ఆందోళన కూడా వ్యక్తం చేస్తుంది. అలాగే మనం చూస్తే 18 ఏళ్లు నిండిన వారికి జూన్ నుంచి టీకాలు. రాష్ట్రంలో గంటకు 400 మందికి పైగా, దేశవ్యాప్తంగా ఒకే రోజు 2,812 మంది మృతి చెందారు. అలాగే కమనీయం, కోదండరాముని కళ్యాణం. అలాగే ఆస్కార్ లో పెద్దరికం. అలాగే 2023 మార్చి నాటికి అన్ని గ్రామాల్లో ఇంటర్నెట్, పల్లెల్లో వైఎస్ఆర్ డిజిటల్ గ్రంథాలయాలు అని చెప్పి కూడా మనకి ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు. బెజవాడ బైపాస్ లో టోల్ ప్లాజా, పొట్టిపాడు నుంచి తరలించే యోచన. అలాగే సాక్షి టీఎస్ పేపర్ చూసినట్లయితే మనకి మెయిన్ గా ఆమెకు ఆస్కార్, ఈసారి ఆస్కార్ నల్ల జాతీయులు మహిళలు మెరిశారు. అలాగే లాస్ ఏంజల్స్ లో జరిగిన వేడుకల్లో ఎక్కువ అవార్డులు వారికే దక్కాయి. ఆమె ఆస్కార్ తో మెరిసిన వేళ, నల్ల జాతీయులు మురిసిన వేళ. అలాగే వ్యాక్సిన్ ధరలు తగ్గించండి, భారత్ కు పూర్తి మద్దతు, 5 వికెట్లతో కోల్కతా విజయం, 7వ దశలో 75.06% పోలింగ్ నమోదైంది. అలాగే మనం చూస్తే ఇంట్లోనూ మాస్క్, కరోనా గురించి అనవసర ఆందోళన వద్దు అని కూడా కేంద్రం స్పష్టం చేస్తోంది. అలాగే దేశంలో ఆక్సిజన్ కు కొరత లేదు, డాక్టర్లు సూచనిస్తేనే ఆసుపత్రుల్లో చేరండి, అనవసరంగా ఇంటి నుంచి బయటకు రావద్దు, ఇంటికి ఎవరిని ఆహ్వానించద్దు, ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు కూడా చేసిన సందర్భం మనకు కనిపిస్తోంది. అలాగే టీఆర్ఎస్ 20 ఏళ్లు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్ఎస్ నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. నిధులు, నీళ్లు, నియామకాల నినాదంతో 2021 ఏప్రిల్ 27న పార్టీ ప్రారంభమైంది. కరోనా వైద్యులు ఇవ్వాలి, ఇంట్లోనూ ఎందుకు? 7వ రోజు తర్వాతే ఆక్సిజన్, అత్యవసరమైతేనే ఆసుపత్రికి, సరిపోను ఆక్సిజన్ నిల్వలు, అలాగే భౌతిక దూరం పాటిస్తే కంటైన్మెంట్ విధానం. అలాగే ఆక్సిజన్ వచ్చేసింది. ఒడిశా నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆక్సిజన్ ట్యాంకర్లు, 6 ట్యాంకర్లలో వచ్చిన 110 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు, హైదరాబాద్లోని ఆసుపత్రులకు తరలింపు. నేడు ఎయిర్ ఫోర్స్ విమానంలో 8 ఖాళీ ట్యాంకర్లు. అలాగే రైట్ డైట్, మంచి ఆహారంతో కరోనా నియంత్రణ, సప్లిమెంట్స్ కన్నా సహజమైన ఆహారం మంచిది. అలాగే ఇంట్లోనే ఉండండి, కరోనాను జయించింది. కరోనా పాజిటివ్ అనగానే అమ్మో అని ఆసుపత్రులకు పరిగెడతాం, కానీ ఈ 90 ఏళ్ల భామ ఇంట్లోనే ఉండి కరోనాను జయించింది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కట్కాపూర్ కు చెందిన నర్సమ్మకు 20 రోజుల క్రితం పాజిటివ్ రాగా ప్రభుత్వం ఇచ్చిన మాత్రలు వేసుకుని హోం క్వారంటైన్ పాటించింది. తాజా పరీక్షల్లో ఆమెకి నెగిటివ్ గా వచ్చింది. అలాగే మనం చూస్తే అందరికీ ఉచిత బియ్యం, కరోనా నేపథ్యంలో మళ్లీ ఉచిత బియ్యం పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర చట్టం పరిధిలోని నిరుపేదలతో పాటు రాష్ట్ర పరిధిలోని లబ్ధిదారులకు 6 కిలోల బియ్యం ఇవ్వాలని ఆలోచిస్తోంది. అలాగే మనం సాక్షి ఏపీ విషయానికి వచ్చేస్తే కనుక మెయిన్ గా మనకి మళ్లీ ఉచిత బియ్యం, పేదలకు ముఖ్యమంత్రికి వైఎస్ జగన్ అభయం, మే జూన్లలో ఉచితంగా పంపిణీకి ఆదేశం, కేంద్రం కోటాను రెట్టింపు చేసి ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ఇచ్చేది 88 లక్షల కార్డులకే, అది ఒక్కొక్కరికి 5 కిలోలు, మరో 59 లక్షల కార్డుదారుల భారం పూర్తిగా రాష్ట్రానిదే. మొత్తం 1.47 కోట్ల కుటుంబాలకు
ప్రజలకు ప్రయోజనం కల్పించనున్న రాష్ట్రం. బియ్యం కార్డులున్న కుటుంబాల్లో ఒక్క సభ్యుడికి 10 కిలోలు చొప్పున స్టాటిక్స్ స్వర్ణ రకం మధ్యస్థ సన్నబియ్యం, అలాగే పేదల ఆకలి తీర్చేందుకు దాదాపు 800 కోట్లు వెచ్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది. అలాగే పెళ్లిలో ఫంక్షన్లో 50 మందికి అనుమతి, ముందస్తు అనుమతులు తప్పనిసరి, అంత్యక్రియలకు 20 మంది హాజరు కావాలి. నేటి నుంచి స్విమ్మింగ్ పూల్స్, స్పోర్ట్స్ క్లబ్లు, స్పాలు మూత, బస్సుల్లో 50% సీట్లు మాత్రమే నింపాలి. తాజాగా 376 ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సలు, అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువగా రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల వినియోగం, దీనిపై ప్రత్యేక ఆడిట్ ను నిర్వహిస్తున్నాం. దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సింఘాల్ నిన్నైతే ప్రెస్ మీట్ లో చెప్పిన సందర్భం అయితే మనకు కనిపిస్తోంది. ఇక అలాగే మనకి ఇంట్లోనూ మాస్క్ ధరించండి అని కూడా కేంద్రం నిన్న సూచించిన సందర్భం కూడా మనకి కనిపిస్తోంది. అలాగే కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యం, కోవిడ్ కాలంలోనూ రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు. వారం వ్యవధిలోనే 294.79 కోట్ల విలువైన 1.57 లక్షల టన్నుల ధాన్యం సేకరణ, రైతులకు సకాలంలో చెల్లింపులు, అలాగే కోవిడ్ సెకండ్ వేవ్ కు ఈసిదే బాధ్యత అని కూడా నిన్న మద్రాస్ హైకోర్టు చురకలంటించిన సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. అలాగే కోవిడ్ కట్టడికి త్రిముఖ వ్యూహం, ఇక అలాగే పల్లెలకు అపరిమిత ఇంటర్నెట్, ఎలాంటి అంతరాయం లేని నెట్వర్క్ లక్ష్యమే సీఎం జగన్ గా మనకు కనిపిస్తుంది. అలాగే ఆంధ్రజ్యోతి తెలంగాణ పేపర్ చూసినట్లయితే నల్ల బజార్లు రెమిడిసివిర్ ఒక్క వైల్ ధర 28,000కు పైనే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్టింగ్ ఆపరేషన్, ముఠా గుట్టురట్టు, ముగ్గురికి బేడీలు, 10 రెమిడిసివిర్ వైల్స్ స్వాధీనం, మరికొన్ని చోట్ల నకిలీ రెమిడిసివిర్, ఇంకొన్ని చోట్ల గడువు తీరని ఇంజెక్షన్లు. ఇక అలాగే మనం చూస్తే కరోనా విలయ తాండవం, శ్మశానాల్లో క్యూ, అలాగే రాజధానిలో శవ దహనాలకు రద్దీ, బన్సిలాల్పేటలో రోజుకి 25, ఈఎస్ఐ శ్మశానంలో 35కు పైగా విద్యుత్ దహన వాటికకు డిమాండ్. మహారాష్ట్రలో మహాప్రస్థానాల్లో అసౌకర్యాలలేమి, రాష్ట్రంలో ఒక్కరోజే 43 మంది మృతి, 4 రోజుల్లోనే రెట్టింపు, కొత్తగా 6,551 మందికి కరోనా టెస్టులతో పాటే కేసులు తగ్గుదల, 2,000 మించిన మరణాలుగా కూడా మనకు తెలుస్తోంది. అలాగే ఆక్సిజన్ అంతగా ఆగుతున్న ఊపిరి, హర్యానాలోని ఓ ఆసుపత్రిలో 5 మృతి, థానేలోను 4, న్యూయార్క్ నుంచి 318 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, అలాగే దుబాయ్ నుంచి 2 కంటైనర్లలో ఆక్సిజన్. ఆందోళన వద్దు, తగినంత స్టాక్ ఉంది అని కూడా కేంద్రం స్పష్టం చేస్తున్న వైనం కనిపిస్తుంది. సూరత్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, ఐసీయూలో మంటలు, 4 రోగులు మృతి చెందారు. అలాగే మరుభూమి కరువు, అలాగే ఈసీ మీద హత్య కేసు పెట్టాలి అని చెప్పి కూడా నిన్న మద్రాస్ హైకోర్టు సూచించిన సందర్భం ఇదైతే ప్రతి పేపర్లో కూడా మనకి హైలైట్ చేసిన సందర్భంగా మనకు కనిపిస్తోంది. వయస్సు సునామీ, జాగ్రత్త, పడుకుంటే చేతులెత్తేయడమే. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆ దుస్థితి. మౌలిక వసతులే కీలకం, వాటిపై దృష్టి. బెడ్లను 60,000కు పెంచేందుకు నిర్ణయం. రోజుకు 600 టన్నుల ఆక్సిజన్ కావాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేక 3 వారాలు ఖాళీగా కేసులని కూడా వైద్య శాఖ. అలాగే కరోనాతో యువకుడు మృతి, 14న సీఎం బహిరంగ సభకు హాజరు, సాగర్లో టీఆర్ఎస్ తరపున ప్రచారం. ఉప ఎన్నిక పోలింగ్ తర్వాత తీవ్ర జ్వరం, వైద్యానికి 5 లక్షల ఖర్చు, దక్కని ఫలితంగా కూడా మనకి తెలుస్తోంది. అలాగే ప్రపంచ మీడియా బోనులో మోదీ, 2వ దశ కరోనా విజృంభణ ఆయన వైఫల్యమే, ఎన్నికల్లో గెలిచేందుకు జాగ్రత్తలు గాలి కుదిలారు. 2వ వేవ్ ముందే తెలిసినా సన్నద్ధత లేదు, కుప్పకులిన ఆరోగ్య మౌలిక సదుపాయాలు, భారత్ లో కొత్త మ్యూటెంట్లు వస్తే ముప్పే దొమ్మెత్తిపోస్తున్న అంతర్జాతీయ పత్రికలకు కూడా మనకి తెలుస్తోంది. అలాగే మనకి దేశంలో ఆరోగ్య ఎమర్జెన్సీ, అంతర్గత కల్లోలానికి కట్టడి, ఆర్టికల్ 355 మేరకు ఎమర్జెన్సీ. కేంద్ర ప్రభుత్వం మల్లగుల్లాలు, వైరస్ కట్టడికి పగడ్బందీ చర్యలు, తప్పుడు ప్రచారంపై కేంద్రం కూడా మే 2 తర్వాత కీలక నిర్ణయాలు. ఇక అలాగే మనం చూస్తే కనుక ఆంధ్రజ్యోతి ఏపీ విషయానికి వచ్చేస్తే కళ్యాణ వైభోగమే, అలాగే టెస్టులు దందా, కోవిడ్ పరీక్షలకు భారీగా ఫీజులు, సర్కార్ ఖరారు చేసింది 499 రూపాయలు. ప్రైవేట్ ల్యాబుల్లో భారీ దోపిడీ, 24 గంటల రిపోర్టుకు 2,000, 2 రోజులైనా పర్వాలేదంటే 15 రోజులు, తగ్గిపోయిన ప్రభుత్వ పరీక్ష కేంద్రాలు, టెస్టు చేసిన 3 రోజుల తర్వాతే ఫలితం. దీంతో ప్రైవేట్ వైపే జనం పరుగులు. ఇక అలాగే మనం చూస్తే ఈసీ మీద హత్య కేసు పెట్టాలి. అలాగే ఆగిన ఆక్సిజన్, విజయనగరం ఆసుపత్రిలో కలకలం, సరఫరా పైప్ లైన్ లో సమస్యలు, అంతని ప్రాణవాయువు, 25 మంది బాధితులు విలువెల, ఇతర ఆసుపత్రులకు తరలింపు. ఈలోపే 3 మరణం, అధికారుల భిన్నవాదన, ఆక్సిజన్ అందక ఎవరూ మరణించలేదని కూడా కలెక్టర్ చెప్తున్న సందర్భం మనకు కనిపిస్తోంది. అందరికీ వ్యాక్సిన్ ఇప్పట్లో ఇవ్వలేం. 18 నుంచి 45 ఏళ్ల వయసు వారు రాష్ట్రంలో 2.4 కోట్ల మంది, వారికి 4 కోట్ల డోసులు కావాలి. ఉత్పత్తి కంపెనీలతో మాట్లాడదాం. జూన్ వరకు కేంద్రానికి సరఫరా, ఆ తర్వాతే రాష్ట్రాలకు ఇచ్చేది. అందరికీ రెమిడిసివిర్ ఇస్తాం, ఆక్సిజన్ అనవసరంగా వాడిస్తున్నారు, ప్రతి జిల్లాలో ఆడిట్ చేస్తాం. ఆరోగ్య ముఖ్య కార్యదర్శి సింగల్ స్పష్టీకరణ చేశారు. అలాగే రాష్ట్రంలో జిమ్లు, ఈత కొలనులు, స్పాల్ కూడా ఈ రోజు నుంచి బంద్ చేస్తున్న సందర్భం అయితే మనకి కనిపిస్తోంది. ఇక అలాగే మనం నమస్తే తెలంగాణకు వచ్చేస్తే కనుక మెయిన్ గా మనకి తెలంగాణ ఆశాశ్వాస, టీఆర్ఎస్ కు 20 వసంతాలు, అలాగే భారత్ కు గూగుల్ 135 కోట్ల సాయం, మేము అండగా ఉంటాం. మైక్రోసాఫ్ట్, గూగుల్ సీఈఓలు సత్యనాదెళ్ల, సుందర్ పిచాయ్ వెల్లడించారు. అలాగే ఫలితం ఇస్తున్న ముందు చూపు.
అలాగే మనం మిగిలిన డీటెయిల్స్ చూస్తే కనుక కాలం ఇంత సుదీర్ఘమైన క్షణంతోనే మొదలవుతుంది. శిఖరం ఎంత ఎత్తున్నా అడిగే పైకి చేర్చే నడకవుతుంది. లక్ష్యం ఎంత సమున్నతమైన సంకల్ప దీక్ష దారి దీపం అవుతుంది అని అంటున్నారు. అలాగే జలదృశ్యం నుంచి సుజల దృశ్యం దాకా ఇక అలాగే మ్యాన్ కైండ్ సాయం 100 కోట్లు అమరులైన ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబాలకు, అలాగే కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు కుటుంబాలకు 2 లక్షలు. ఇక అలాగే తక్షణ సాయం కింద సర్కార్ భరోసా, వైరస్ బాధితులకు సత్వర ఆర్థిక సాయం ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే ఇంటికి ఎవరిని రావద్దు, కోవిడ్ రోగి ఉన్న ఇంటిలో అందరికీ మాస్క్ తప్పనిసరి, నెలసరి సమయంలోనూ మహిళలు టీకా వేసుకోవచ్చు, వైరస్ పై లేనిపోని భయాలతో నష్టమే అని కూడా కేంద్రం ఈ సందర్భంగా అపోహలను అయితే క్లియర్ చేసిన సందర్భం. ఇక అలాగే మనం చూస్తే కనుక మిగిలిన డీటెయిల్స్, మరో హైదరాబాదీ ఔషధం కోవిడ్ చికిత్సకు నాట్కో మాల్నుపిరవిర్ టాబ్లెట్లు, ముక్కులో కరోనాను చంపే స్ప్రే, 95% సామర్థ్యం భారత్ లో విడుదల. ఇక అలాగే మనం ఫైనల్ గా V6 వెలుగు చూసినట్లయితే కనుక వామో ఎలక్షన్ డ్యూటీనా, ఉద్యోగులకు కరోనా టెన్షన్, తమకు వైరస్ ఎక్కడ సోకుతుందోనని భయం, ట్రైనింగ్ కు చాలా మంది దూరం, లీవ్ లో ఇంకొందరు, సిబ్బందిలో ఇప్పటికే కొందరికి పాజిటివ్, ఎంతమంది డ్యూటీకి వస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. అలాగే తమ వద్దకు ప్రచారానికి రావద్దంటున్న జనం ఇక ఓటు వేసేందుకు వస్తారా అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక అలాగే నైట్ కర్ఫ్యూ పొడిగింప, డే టైంలోనూ కర్ఫ్యూనా, ఈ నెల 30 తర్వాత ఏం చేద్దాం, పొరుగు రాష్ట్రాల తరహాలో లాక్డౌన్ పెట్టడమా, రాష్ట్రంలో కేసులు మరణాలు పెరుగుతూ ఉండడంతో సర్కార్ తర్జన భర్జనగా మనకి కనిపిస్తోంది. సో ఇది వాళ్ళ న్యూస్ ఎజెండా. ఇప్పుడు డిబేట్